హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఏంటి ట్రాలీ పట్టుకొని ఎక్కడికెళ్తున్నా అనుకుంటున్నారా? సో నేనైతే మన ఊర్లో సంతకెలా ఎళ్తారో ఇక్కడ అందరూ సంతలకి, మార్కెట్‌లకి, షాప్స్‌కి కూడా ఈ ట్రాలీ అయితే ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఉంటదనమాట. సో నేను కూడా అలానే ఒకటి కొనుక్కొనైతే స్టార్ట్ అయిపోయాను. సో మార్కెట్‌కైతే వచ్చేసాను. ఇక్కడ మన లోకల్ మార్కెట్స్ ఎలా ఉంటాయి? ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి మనకి, వాళ్ళకి ఏమేమి ఇక్కడ కొత్తగా దొరుకుతాయి? అవన్నీ చూసేద్దాము. సో ఫస్ట్ టైం అయితే మన వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే గంట సింబల్ కానీ గట్టిగా కొట్టండి. సో నేనైతే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్తూ ఉంటాను. ఎప్పుడైనా ఏమైనా కొత్త స్టాల్స్ వచ్చినా లేదంటే కొత్త ప్రొడక్ట్స్ ఏమైనా పెట్టినా వాటి కోసం వెళ్తూ ఉంటాను. సో ఈ మనకైతే ఎవ్రీ వెడ్నెస్డే, సాటర్డే, ఫ్రైడే ఓపెన్ చేస్తారు అండ్ చాలా చాలా బిజీ ఉంటుంది. వీకెండ్స్ అయితే అసలు నమ్మరు, చాలా రష్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూసారా, వ్యాన్‌లో తీసుకొచ్చి మనకి ఫ్రెష్‌గా ఇలా సీ ఫుడ్ కూడా అమ్ముతూ ఉంటారనమాట. సో ఆబ్వియస్‌గా మార్కెట్ అంటే మనకి చాలా చాలా స్టాల్స్ ఉంటాయి. మార్కెట్‌లో చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి. అలానే ఇక్కడ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో కూడా తయారయ్యేవి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారనమాట. అండ్ నేను విన్నది ఏంటంటే ఇక్కడ 800 ఇయర్స్ ఓల్డ్ మార్కెట్ ఇది. చాలా పేరుంది దీనికి అండ్ చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొనుక్కుంటారు అని నేను విన్నాను. అండ్ అలాగే నేను చూశాను కూడా. ఎవ్రీ వీకెండ్ అయితే అసలు ఖాళీ ఉండదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ బిజీగా కొనుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో మార్కెట్ అంతా చాలా రకరకాల షాప్‌తో అయితే ఫుల్‌గా నిండుగా ఉంటది. సో మంచి మంచి బట్టలు గానీ, క్లోతింగ్ స్టాల్స్ కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ, చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. అండ్ అలాగే మనకి మంచి మంచి ప్రొడక్ట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. అండ్ స్టేషనరీ ఐటమ్స్, పిల్లలకి టాయ్స్, సమ్‌టైమ్స్ అప్పుడప్పుడు గేమ్స్ పెడతా ఉంటారు. అండ్ అప్పుడప్పుడు కొంతమంది ఇలా రోడ్ మీద షోస్ చేస్తారు కదా! అలా రోడ్ షోస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఈ షాప్ చూసారు కదా! ఇక్కడైతే మొత్తం హోమ్ నీడ్స్‌కైతే మంచి షాప్ అనమాట. సో హోమ్‌కి కావాల్సిన థింగ్స్ అయితే కూడా చాలా స్టాల్స్ ఉంటాయి. అండ్ నాకు ఈ స్టాల్‌లో అయితే ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాను. ఎందుకంటే కొంచెం తక్కువ రేట్‌కే ఉంటాయన్నమాట. అండ్ అలాగే మేము కూడా రీసెంట్‌గానే షిఫ్ట్ అయ్యాం కాబట్టి మనకి ఇంట్లోకి కావాల్సినవి చాలా అరేంజ్‌మెంట్స్ కానీ, లేదంటే థింగ్స్ కానీ నీడ్ ఉంటుంది. సో అలానే ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటాను. అండ్ మీరు ఒక్కసారి మార్కెట్ అంతా ఒక లుక్ ఎయండి. చాలా బావుంటది. అండ్ అలాగే మార్కెట్ అలా నడుస్తున్న కొద్దీ అలాగా స్టాల్స్ తగులుతూనే ఉంటాయి. సో ఇలా మనకి రోడ్డు మీదే వీళ్ళు ఇంట్లో కావాల్సిన ఇలా షాంపూలు కానీ, మాయిశ్చరైజర్లు కానీ, లేకపోతే బాత్రూమ్ క్లీనింగ్‌కి సంబంధించినవి, లేకపోతే ఫ్లవర్ వాజెస్, ఇలా చిన్న చిన్న ప్రొడక్ట్స్ కూడా ఇలా అమ్ముతూ ఉంటారు. సో షాప్‌కి దీనికి మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటది. సో ఫైనల్లీ మనం ఎక్కడికెళ్ళినా, ఎలాంటి వాటికెళ్ళినా మనమైతే మన లేడీస్‌కి కావాల్సిన థింగ్స్ అన్నీ ఎప్పుడు ఎక్కడ దొరుకుతాయని చూస్తూనే ఉంటాము. సో నేను కూడా ఎప్పుడు ఈ మార్కెట్‌కొచ్చినా ఈ స్టాల్ వైపు అలా నా లుక్స్ ఎళ్తూ ఉంటాయన్నమాట. సో నాకైతే బ్రేస్లెట్స్ అన్నా, రింగ్స్ అన్నా ఇష్టము. సో ఇంకెక్కువ అలా అదర్ దాన్ థింగ్స్ అయితే ఏం కొనను గానీ బ్రేస్లెట్స్ అవి అయితే మాత్రం చూస్తాను. సో ఈసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి అలా వీడియో అది తీసుకున్నా. సో ఇతని దగ్గర అయితే బ్రేస్లెట్స్ కలెక్షన్ అసలు చాలా చాలా బావుంది. మంచిగా ఉన్నాయి అసలు. ఆ మెటీరియల్ కూడా
చాలా బాగుంది. అంటే ఒక్కోసారి మనం తడిచినా కొన్ని కొన్ని త్వరగా పోతాయి. బట్ 5 పౌండ్స్ ఈజ్ బెస్ట్ అని అనిపించిందనమాట. అండ్ అలానే ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇతని దగ్గర. స్టెయిన్‌లెస్ స్టీల్, ప్యూర్ సిల్వర్ కూడా రింగ్స్ అవి అమ్ముతున్నారు. అండ్ చైన్స్, బ్రేస్లెట్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. సో, నేనైతే బ్రేస్లెట్ కలెక్షన్ అది చూసాను. చాలా నచ్చింది. అండ్ అలానే ఒక ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇతని దగ్గర మొత్తం అన్నీ చూసాక ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ అతను ప్యూర్ సిల్వర్ కూడా బాయ్స్‌కి కూడా, జెంట్స్‌కి కావాల్సినవి, చిన్నపిల్లలకి కావాల్సినవి కూడా అమ్ముతున్నారనమాట. సో, నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నా. అండ్ అలానే ఆ బ్రేస్లెట్ కూడా తీసుకున్నాను. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ అలానే ఇక్కడ చాలా ఇయర్ రింగ్స్ అయితే చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఆ కలెక్షన్ కూడా ఒకసారి మీరు అలా చూసేయండి. అండ్ నాకు కూడా మంచిగా అనిపించింది. ఇక్కడ నేను షాప్ చేస్తుంటే పక్కనైతే చెర్రీ వాళ్ళు మంచిగా ఐస్ క్రీమ్, స్ట్రాబెర్రీ తింటూ ఎంజాయ్ చేశారు. సో, మీలో ఎంతమందికి ఈ లబూబు బొమ్మ తెలుసో నాకు చెప్పండి కమెంట్స్‌లో కమెంట్ చేసి. సో, ఇక్కడ యూకేలో అయితే చాలా ఫేమస్. ప్రతి ఒక్కళ్ళ బ్యాగ్స్‌కి, హ్యాండ్ బ్యాగ్స్‌కి వాళ్ళు కీ చైన్స్‌గా గానీ హ్యాంగ్ చేసుకునే ఉంటారు. అండ్ నేను కొందామని వెళ్ళినప్పుడు నాకు భయమేసింది. ఎందుకు దీనికి ఇంత క్రేజ్ అని అనిపించింది. అండ్ అలానే మనకైతే ఇక్కడ మొక్కలు కూడా అమ్ముతారండి. చాలా బాగుంటాయి. చూసారా అసలు 100 అంటే ఈచ్ అంటే మన ఇండియన్ రూపీస్‌లో అది 10,000 అనమాట. అండ్ ఇక్కడ ప్లాంట్స్ కూడా బాగుంటాయి. నేను ఒక 2, 3 ప్లాంట్స్ అయితే కొనుక్కున్నాను. అండ్ నేనెప్పుడు చూడలేదు రోజ్ ప్లాంట్స్ ఇంత హైట్‌లో కూడా ఉంటాయి అని. మన ఇండియాలో అయితే రోజ్ ప్లాంట్స్ ఒక మినిమమ్ 1-2 ఫీట్ ఉంటది. ఇక్కడైతే చాలా చాలా హైట్‌లో ఉంటాయన్నమాట. అండ్ రోజెస్ కూడా అంతే పెద్దగా ఉంటాయి. అండ్ ఇక్కడ లేవెండర్, సన్‌ఫ్లవర్స్ అవి చాలా ఫేమస్. లేవెండర్స్ అయితే అసలు రోడ్డు మీద ఇష్టాసరంగా అవి పెరుగుతూ ఉంటాయన్నమాట. మంచి స్మెల్ వస్తూ ఉంటది వాటి పక్కన నడుస్తున్నప్పుడు. అండ్ నాకు పర్సనల్‌గా యూకేలో బాగా నచ్చింది ఏంటి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనమాట. ఎందుకంటే ఆ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్, ఆ క్వాలిటీ ఆఫ్ ద టేస్ట్ కానీ, ఆ రిచ్‌నెస్ కానీ ఫ్రూట్స్‌లోని, వెజిటబుల్స్‌లో చాలా బాగుంటది. ఎందుకంటే నాకు ఎప్పుడైనా చూసినా, నేను ఎప్పుడైనా కొంటున్నప్పుడు ఆ ఫ్రెష్‌నెస్ అప్పుడే డైరెక్ట్‌గా ఫామ్ నుంచి వచ్చాయి అన్నట్టు అనిపిస్తదనమాట. సో, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అయితే అసలు కరువే ఉండదు. అండ్ ఇక్కడ మార్కెట్‌లో అయితే నాకు ఒక మన ఇండియన్ స్టాల్స్ అయితే ఉంటాయి. సో, మోస్ట్‌లీ వెజిటబుల్స్ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయన్నమాట. అండ్ కొన్ని వాటికి నేను వేరే ఇండియన్ గ్రోసరీ స్టోర్స్‌కి వెళ్తూ ఉంటాను. అండ్ అలానే ఇక్కడైతే నేను మోస్ట్‌లీ మనకి ఏవైతే అవసరమో అవే తీసుకుంటాను. అండ్ వేరేవి కూడా ఉంటాయి కానీ అంత ట్రై చేయను. సో, వెజిటబుల్స్ ఆల్మోస్ట్ మనం తినేవే తీసుకుంటా. అండ్ ఇక్కడ కొన్ని చూసుకున్నట్టయితే ఇలా మనకి కప్స్‌లో ఏసి అమ్ముతారనమాట. సో, ఈచ్ వన్ 1 పౌండ్ అనమాట. అండ్ ఇది చూసారా, నేను ఇది లక్ష్మణ సీతాఫలం అనుకుంటున్నాను. అదేంటో మీరు కమెంట్స్‌లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ చూసారా చెర్రీస్ అంటే నాకెప్పుడు మనకి కేక్ టాప్ మీద ఒక చెర్రీ పెడతాడు కదా! అదొక్కటే తెలుసు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఆ చెర్రీస్ తిన్నాక ఓకే, చెర్రీ టేస్ట్ ఇదా అని అనిపించిందనమాట. అండ్ ఇక్కడైతే స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ విచ్చలవిడిగా అమ్ముతారు. అండ్ ఇక్కడ చూసారా ఆ టామరిన్ కూడా మనకి బాక్స్‌లో పెట్టి అమ్ముతున్నారు. అండ్ నాకిది చూసినప్పుడైతే భలే క్యూట్‌గా మినీ పైనాపిల్ ఇదేదో ఒక బొమ్మ మినియేచర్‌లా అనిపించింది. సో, ఎప్పుడొచ్చినా నేనైతే ఈ స్టాల్‌లో ఈ సర్దార్ అంకుల్ దగ్గర కొంటూ ఉంటాననమాట. మన ఇండియాలో మన మ్యాంగో సీజన్ అయిపోయింది గానీ, ఇక్కడ లండన్‌లో మాత్రం అస్సలు ఆగలేదు. స్టిల్ ఇప్పటికీ ఇంకా మ్యాంగోస్ అమ్ముతూనే ఉన్నారనమాట. ఎప్పుడు చూసినా ఎక్కడ గ్రోసరీ స్టోర్‌లో అయినా కూడా మ్యాంగోస్ అలా నడుస్తూనే ఉంటది సీజన్. అండ్ నేను రీసెంట్‌గానే ఒక డజన్ మ్యాంగోస్ అయితే తీసుకున్నాననమాట. ఎందుకంటే వాళ్ళు సేల్ చేసేటప్పుడు ఇలాగా ఇన్ని పౌండ్స్‌కి అని చెప్పేసి బల్క్‌లో ఇచ్చేస్తారు. సో, అలా మన అదృష్టం బాగుండి మనం ఆ టైంలో అక్కడ ఉంటే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ అసలు వీకెండ్ అయితే అసలు ఖాళీ ఉండదు. నేనైతే వెడ్నెస్‌డే వచ్చాను. సో, అందుకే కొంచెం అటు ఇటుగా ఉన్నారు. నార్మల్‌గా వీకెండ్స్ అయితే జనాలందరూ వచ్చి గబగబా ఫాస్ట్‌గా వెళ్ళిపోతారు. వీకెండ్స్‌లో అయితే ఇంకా క్యూ కట్టాలన్నమాట. ఇక్కడ యూకేలో ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే వెరీ డిసిప్లైన్డ్‌గా ఎక్కడికెళ్ళినా క్యూ ఉంటది. సో, వాళ్ళు క్యూలోనే నించొని వాళ్ళ పని వాళ్ళు చూసుకొని ఎళ్తారు.
అండ్ నాకు బాగా నచ్చేది ఈమె స్టాల్‌లో ఈమె అక్కడ కూర్చొని మొత్తం అన్నీ అల్లేస్తూ ఉంటారు. ఇలా బ్యాగ్స్, బేబీ స్ట్రోలర్స్, ఇలా స్లింగ్ బ్యాగ్స్ అలా క్యూట్ క్యూట్‌గా భలే ఉంటాయి. అది నాకు బాగా నచ్చుతదనమాట. యూకేలో ఆల్మోస్ట్ నాకెప్పుడు అందరూ వాక్ చేస్తున్నట్టే కనబడతారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడతారు. అండ్ ఇలా రాలేని వాళ్ళు కూడా ఇలా ఎలక్ట్రిక్ బైక్స్ మీదొచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఎళ్తారనమాట. నాకది అనిపిస్తది. అంటే వీళ్ళకి ఎంత ఓపిక, వీళ్ళు ఈ టైంలో కూడా వీళ్ళొచ్చి వీళ్ళు పని చేసుకొని ఎళ్ళటం అని అదొక మంచి డిసిప్లిన్ థింగ్. ఇది ఇలా ఉండాలిరా బాబు అని అన్నట్టు అనిపిస్తది. అండ్ నేనైతే ఎప్పుడు ఈ స్టాల్‌లో ఇలా నట్స్, రైజిన్స్‌కి ఆల్ టైప్ ఆఫ్ చాక్లెట్ థింగ్స్ అవన్నీ అమ్ముతారనమాట. సో నేను ఎప్పుడొచ్చినా ఇక్కడే తీసుకుంటాను. ఎందుకంటే క్వాలిటీ అది కూడా చాలా బావుంటది. అసలు ఈ స్టాల్స్ చూపించాలంటే ఇంక టైమే సరిపోదు. అండ్ అలానే ఇది కూడా మన ఇండియన్ స్టాలే అనమాట. మొత్తం అన్నీ ఇంట్లోకి కావాల్సిన గిన్నెలు, తపాలాలు అవన్నీ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నాకేదైనా యూజ్‌ఫుల్ ఉంటే నేను కొనుక్కొని ఎళ్తాను. అండ్ అలానే ఈ వ్యాన్స్ చూసారు కదా! ఈ వ్యాన్స్‌లోనే అందరూ వాళ్ళ స్టాల్స్ పెట్టుకోవడానికి కావాల్సిన థింగ్స్ అందులోనే తెచ్చుకుంటారు. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అందులోనే సర్దుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఎక్కువ బస్కింగ్స్ జరుగుతాయి. అంటే ఇలా డైలీ ఒక స్ట్రీట్ పెర్ఫార్మన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ అలానే ఇక్కడ బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ అని చెప్పి మనకి ఒక షాప్స్ అయితే ఉంటాయి స్ట్రీట్‌కి. సో మనకి ఏమైనా అవసరం లేకపోతే మనం ఇక్కడ డొనేట్ చేసేసామనుకోండి, వాళ్ళు మళ్ళీ దాన్ని రీసేల్ పెట్టి వాళ్ళ డొనేషన్‌లోకి యాడ్ చేసుకుంటారనమాట. సో మనకి బట్టలు కానీ, ఇలాగా క్రాకరీ ఐటెమ్స్ కానీ, లేదంటే షోకేస్ థింగ్స్, ఫర్నిచర్స్ అండ్ పిల్లల టాయ్స్ కూడా మనకు అవసరం లేకపోతే మనం వీళ్ళకి ఇక్కడ ఇస్తే వాళ్ళకది ఉపయోగపడతదనమాట. సో వాళ్ళు పాడైపోయిన వస్తువులు కానీ ఏమైనా ఉంటే ఇలా కలెక్ట్ చేసుకొని వాటిని మెండింగ్ చేసి మనకి రీసేల్ చేస్తారనమాట తక్కువకి. సో అది డొనేషన్‌కి ఎళ్తదనమాట. అది మంచిగా ఉంది కదా! నాకు అనిపించింది ఆ ఐడియా. సో ఇంకా అలా చూస్తూ ఉన్న కొద్దీ మార్కెట్ నడుస్తూనే ఉంటది. అండ్ స్టాల్స్ అయితే మ్యాక్సిమం మీకు చూపించినంత వరకు నేను అన్నీ కవర్ చేసి చూపించాననే అనుకుంటున్నాను. అండ్ అలానే మేము ఉంటున్న ప్లేస్ ఈ మార్కెట్, ఈ మాల్ ఒకటే దగ్గర అనమాట. అన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. ప్రతిదానికి 6 ఎగ్జిట్స్, 6 ఎంట్రీస్ ఉంటాయి. నుంచి ఎటొచ్చినా అంతా ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటదనమాట. సో మాకు ఈజీ టు గో టు హోమ్ అనమాట. అండ్ అలానే చెర్రీ అయితే ప్లాన్ చేసుకొని వచ్చాడు వీడి డోనట్ కోసము. సో ఫైనల్లీ ఇదనమాట లోకల్ లండన్ మార్కెట్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలానే మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మీకు నా వీడియోస్ ఇంకా రావాలి అంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. చూసారా ఇలా కిందకెళ్తే మార్కెట్ అండ్ ఇది మా హోమ్, ఈ వెనకతల మాల్ అనమాట. అన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో నాకు ఎప్పుడైనా వీలైతే నేను ఆ షాపింగ్ వ్లాగ్ కూడా తీసి చూపిస్తాను. సో అప్పటి వరకు నెక్స్ట్ వీడియో వరకు మీరందరూ జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్ and bye bye. Thank you for watching. Don't forget to subscribe.